ఈ రోజు నుంచి 500 నోటు గురించి ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలు. ముఖ్య గమనిక. ఈ యొక్క టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ బెల్ ఐకాన్ అలా పెట్టుకొని ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింతమందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకున్నానండి. ఈ రోజు నుంచి 500 నోటుపై కొత్తగా మనకైతే ఆర్‌బీఐ వారైతే ఇక్కడ కొత్త మార్గదర్శకాలు చేశారండి. ఈ యొక్క టాపిక్లో మనం గమనించినట్లయితే ఇక్కడ కొత్త భారతీయ బ్యాంకింగ్ మరియు ఆర్థిక నిబంధనలను సవరించడానికి మరియు అమలు చేయడానికి పూర్తి అధికారులు కలిగిన ఏకైక సంస్థ భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చండి. ఇటీవల భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్‌బీఐ అనేది 500 నోటు గురించి కొత్త నియమాన్ని అయితే మనకు అమలు చేశారని చెప్పుకోవచ్చండి. ఇది మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం కూడా అనుకోవచ్చు. అయితే ఆ నియమం ఏంటో తెలుసా? ఈరోజు కథనంలో తెలుసుకుందామండి. 500 నోటుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క కొత్త రూల్ ఏంటంటే ఇక్కడ భారతీయ మార్కెట్లో 2000 రూపాయల నోటు మనకైతే తర్వాత అత్యధిక విలువ కలిగిన కరెన్సీ నోటుగా 500 నోటు అని మనందరూ తెలిసిన విషయమేనండి. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఇది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని చెప్పుకోవచ్చండి. అలాగే మీరు ఏటీఎం నుండి ఈ రకమైన నోట్లను ఉపసంహరించినప్పుడల్లా కూడా కొన్నిసార్లు అవి చిరిగిపోయినట్లుగా లేదా కొద్దిగా వక్రీకరించినట్లుగా మీరు కనుగొనవచ్చు. అలాంటప్పుడు దుకాణదారులు అలాంటి నోట్లను స్వీకరించడానికి ఇష్టపడరు కాబట్టి మరియు దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ప్రకారంగా సోషల్ మీడియాలో నకిలీ 500 నోట్లపై మనకైతే పలు వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్‌బీఐ మనకైతే కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందేనండి. ఇంకా సాధారణ పౌరులందరూ కూడా అటువంటి చెడిపోయిన 500 నోట్లను ఖచ్చితంగా మీరు బ్యాంకుకు మార్చుకొని కొత్త 500 రూపాయలు మనకు తీసుకునే అవకాశం అయితే కల్పించబోతున్నారండి. అంటే మన దగ్గర ఉన్న ఒక 500 నోటు ఉందనుకుందాం. ఆ యొక్క నోట్ ఏమైనా చినిగినా సరే ఇంకేమన్నా నలిగినా సరే ఖచ్చితంగా మనం బ్యాంకుకు వెళ్ళి దాన్ని ఖచ్చితంగా మార్చుకొని కొత్త 500 నోటు మనం తీసుకునే అవకాశం ఉందని చెప్పబడుతున్నారండి. ఇంకా అదేవిధంగా సాధారణ ప్రజలు ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలండి. అవేమిటంటే ఇక్కడ మీరు ఏటీఎం నుండి అటువంటి మ్యూట్లెట్ నోట్ను పొందినట్లయితే ఖచ్చితంగా మీ సమీపంలోని బ్యాంకు బ్రాంచ్కి వెళ్ళి దాన్ని మార్చుకోవచ్చండి. బ్యాంకర్ దీనికోసం ఎలాంటి ఛార్జీని అడగరు మరియు అలా అడిగినప్పటికీ మీరు అప్రమత్తంగా ఉండాలి మరియు ఎల్లప్పుడూ మీ ఐడి రుజువును మీ వద్ద ఉంచుకోవాలండి. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న నకిలీ కరెన్సీ వార్తల గురించి ఖచ్చితంగా మీరు చింతించకండి. మరియు మీరు బ్యాంకును సందర్శించినప్పుడల్లా కూడా దాని గురించి మరింత సమాచారం ఖచ్చితంగా తెలుసుకోండి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.